2011లో విడుదలైన ఎ లోన్లీ ప్లేస్ టు డై ఒక అద్భుతమైన సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. జూలియన్ గిల్బీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పర్వతారోహణ నేపథ్యంలో సాగుతూ ప్రాణాల కోసం సాగించే పోరాటాన్ని అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. కథ స్కాట్లాండ్లోని హైలాండ్స్ పర్వత ప్రాంతంలో మొదలవుతుంది. 5 పర్వతారోహకుల బృందం అలిసన్, రాబ్, ఎడ్, జెన్నీ మరియు అలెక్స్ అక్కడి పర్వతాలను అధిరోహించటానికి వెళ్తారు. వారంతా అనుభవజ్ఞులైన క్లైంబర్స్. సినిమా ప్రారంభం అత్యంత ఉత్కంఠభరితంగా మరియు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమా మొదటి 15 నిమిషాల్లోనే దర్శకుడు మనల్ని ఆ పర్వతాల మధ్య ఉన్న ప్రమాదకరమైన వాతావరణంలోకి తీసుకెళ్తాడు. కథ ప్రారంభంలో అలిసన్, రాబ్ మరియు ఎడ్ అనే 3 మిత్రులు ఒక ఎత్తైన నిలువు పర్వత శిఖరాన్ని అధిరోహిస్తూ ఉంటారు. అందమైన ప్రకృతి మధ్య వారు తమ సాహసయాత్రను ఆస్వాదిస్తూ ఉంటారు. సినిమాలోని ఈ సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులోని కెమెరా యాంగిల్స్ ఆ పర్వత శిఖరం యొక్క భయంకరమైన ఎత్తును ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. అకస్మాత్తుగా ఎడ్ కాలుజారి కింద పడబోతాడు, కాని అలిసన్ మరియు రాబ్ అతన్ని కాపాడతారు. ఈ సీన్ ద్వారా మనకు 2 విషయాలు అర్థమవుతాయి. 1, వారు పర్వతారోహణలో చాలా నిపుణులు. 2, ఆ పర్వత ప్రాంతం ఎంత ప్రమాదకరమైనదో మనకు పరిచయమవుతుంది. ఆ తర్వాత వారు మిగిలిన 2 స్నేహితులు ఇయాన్ మరియు జెన్నీలను కలుస్తారు. వారందరూ ఆ రోజు రాత్రి అక్కడే ఉన్న ఒక చిన్న క్యాబిన్లో బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఆ 5 కలిసి అడవి మరియు పర్వతాల గుండా తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అలా వెళ్తున్న సమయంలో వారికొక వింత శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తోందో తెలుసుకోవడానికి వారు దానిని అనుసరిస్తూ వెళ్తారు. కాని అక్కడి ఎవరూ ఉండరు. అప్పుడే వారికి భూమిలో పాతిపెట్టబడిన ఒక ప్లాస్టిక్ పైపు కనిపిస్తుంది. దాని దగ్గరకు వెళ్లగా వారు విన్న శబ్దం ఆ పైపు నుండే వస్తోందని గుర్తిస్తారు. అనుమానంతో వెంటనే వారు ఆ నేలను తవ్విచూడగా అక్కడ ఒక చిన్న చెక్క పెట్టెలో ఒక చిన్న పాప బంధించి ఉంటుంది. ఆ పాప పేరు అన్నా. సెర్బియా దేశానికి చెందిన ఆ చిన్నారికి ఇంగ్లీష్ రాదు. ఎవరో దుండగులు ఆ పాపని కిడ్నాప్ చేసి ఊపిరాడటానికి ఒక పైపును పెట్టి భూమిలో సజీవంగా పాతిపెట్టారని వారికర్థమవుతుంది. మైళ్ల దూరం వరకు ఎవరూ లేని అడవిలో ఒక చిన్న పాపను భూమిలో పాతిపెట్టడం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని వారికర్థమవుతుంది. వారు ఆమెను సురక్షితంగా దగ్గరలోని గ్రామానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటారు. అయితే వారున్న ప్రాంతం నుండి గ్రామం చాలా దూరంలో ఉంటుంది మరియు ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. అంతేకాకుండా వారున్న ప్రాంతం చాలా ఎత్తులో ఉంటుంది మరియు కిందికి దిగడానికి దారులు చాలా కష్టంగా ఉంటాయి. ఆ ఎత్తైన శిఖరాల నుండి రోప్ల సహాయంతో ఆ పాపను తీసుకుని కిందికు దిగాలని నిర్ణయించుకుంటారు. అప్పుడే కిడ్నాపర్లు పైనుండి స్నైపర్ రైఫిల్స్తో వారిపై కాల్పులు జరుపుతారు. ఒక్కసారిగా వారు భయంతో వణికిపోతారు. గాలిలో వేలాడుతూ ఉండటంతో వారు తప్పించుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది. శత్రువు ఎక్కడున్నాడో తెలీదు, ఎక్కడి నుండి బుల్లెట్ వస్తుందో తెలీదు. అటువంటి భయంకర పరిస్థితుల్లో కూడా వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆ పాపను ఎలా కాపాడారో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. మీరు సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడుతున్నట్లయితే ఎ లోన్లీ ప్లేస్ టు డై తప్పక చూడాల్సిన సినిమా. మీకు ఇలాంటి మరిన్ని సర్వైవల్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.